హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ ఉమెన్స్. ఈ వీడియో ఏంటంటే రామ్జెల్లా అంటే ఎక్కువ శాతం ఇది పితృమాసంలో చేస్తారు. ఇక్కడ సండేస్ అండ్ వెడ్నెస్డే ఇది మేము కూడా లాస్ట్ సండే చేసాము. ఇక్కడ ఎలా పూజ చేస్తారు పెద్దలకి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మాత్రమే చేస్తారు, ఇంకెక్కడ చేయరు. ఇయర్లో వన్స్ మాత్రమే సండేస్ అండ్ వెడ్నెస్డే. అదే నేను లాస్ట్ మీకు ఒక వీడియో పెట్టాను, జోక్మార్ వీడియో. అది జోక్మారు చనిపోయిన తర్వాత నుంచి ఇవి చేస్తారు పెద్దలకి. ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్తోనే చేస్తారు. ఎక్కువ శాతం మా క్యాస్ట్ అంటే సకుల సాలి వాళ్ళే చేస్తారు ఈ టైంలో, ఈ పితృమాసంలో. ఇంకా మామూలు టైంలో ఎవరెవరు చేస్తారు అనేది నాకు అంత ఐడియా లేదు. ఎవరైనా ఉంటే అది కామెంట్ చేయండి. ఇలా ఎవరెవరి ఊర్లలో జరుగుతాయి. ఇలా ఊరి బయట, ఇది చాలా ఊరి బయట ఉంటుంది, చాలా చెట్లు కొండలు. బట్ ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న పెద్ద అనేది ఎవ్వరు ఏమి లేకుండా ఇక్కడ అందరు కలిసి తింటారు. నాన్ వెజ్లు ఇక్కడే వండుకునే వాళ్ళు కూడా వండుకుంటారు. ఇంకా ముందు ముందు మీకు ఈ వీడియోలో చాలా మంచి మంచి సీనరీస్ కూడా కనిపిస్తాయి, చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ వచ్చేసి వాటర్ చాలా ఒక పెద్ద చెరువులాగా ఉంది, కొండల్లో ఉంటుంది. ఇది కొండలకి దగ్గరగా ఉంటుంది. ఇది మెయిన్ గేటు. ఇక్కడ ఇలా ఎంట్రన్స్ అయ్యాక చూసారా, మొత్తం అన్ని చెట్లు. ఇక్కడ ఇలా ఒక్కొక్క చెట్టుకి ఇద్దరు ముగ్గురు పూజ చేస్తారు. చెట్టుకి పూజ చేస్తారు. ఇక్కడ వాటర్ కూడా బాగా దొరుకుతాయి, మంచి నీళ్ళే ఉంటాయి. ఇక్కడ రామ్జెల్లా నీళ్ళు అంటారు వీటిని. చూసారా, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. ఇక్కడ మంచినీళ్ళు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ వాటర్ ప్యూరిఫై కూడా చేస్తారు. పిల్లలు ఇక్కడ తిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముసలోళ్ళు కూడా, యంగ్ ఏజ్ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఊర్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా ఈ పూజ చేస్తుంటారు. ఇక్కడ చిన్న ఫ్రెండ్స్, పాతకాలపు ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు, ఎప్పుడో తెలిసిన వాళ్ళు, ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటారు. అందరూ ఇక్కడ కలుస్తారు, ఒకరికొకరు షేర్ చేసుకుంటారు వాళ్ళు చేసిన ఫుడ్ ఐటమ్స్ కూడా. ఇదిగోండి, మేము కూడా చేసాము ఇక్కడ చెట్టుకి పూజ. అంటే మాది కొంచెం పెద్ద చెట్టు ఉంది కాబట్టి ఒక 5 మెంబర్స్ చేశారు. చెట్టుకి ఎలా పూజ చేసామనేది ఫుల్ వీడియో తీయలేదు, ఎందుకంటే ఇది పెట్టకూడదని ఇంట్లో వాళ్ళు అన్నారు, అందుకే నేను పెట్టలేదు. ఇక్కడ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అందరు ఇదే చేస్తారు. ఇది మటన్, వంకాయ కర్రీ, ఇవి ఆవిరి కుడుములు, అలసందలు, చపాతీ, ఇవన్నీ పెట్టి పూజ చేస్తారు. ఇంక లంచ్లోకి బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇలా డ్రింక్స్ కూడా చేస్తారు మా వారు, మా బావ. ఇంకా ఇక్కడ తిన్న తర్వాత డైజెషన్ అవ్వడానికి ఈ మెట్లు ఎక్కి ఇక్కడ మంచి సీనరీ దొరుకుతుంది మీకు. మంచి వాటర్ ఉంటుంది, చెరువు. తిన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వాటర్ చూడ్డానికే వెళ్తారు. చూసారా, ఇక్కడే వండుకునే వాళ్ళు వండుకుంటారు. కొంతమంది కోడి ఇక్కడే కోసుకొని చేసుకుంటారు. మేక అంటే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మేకను కూడా ఇక్కడే కట్ చేసుకొని పూజ చేసుకుంటారు ఇక్కడ. బట్ వన్ థింగ్ ఏంటంటే, చేసిన ఫుడ్ మిగిలితే మాత్రం ఇంటికి తీసుకెళ్ళారు. మిగిలింది ఏం చేస్తారు అంటే, ఇక్కడ చాకలి వాళ్ళు వస్తారు, వాళ్ళకి పెట్టేస్తారు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా పెట్టేస్తారు. అది ఎంతన్నా మిగిలినని
మొత్తం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. చూసారా ఎంతమంది వస్తున్నారో, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ అందరూ వస్తారు ఇక్కడికే. ఇలా ఇవన్నీ ఆడుకోవడానికి ఈ ఇయర్ నుంచే పెట్టారు. లాస్ట్ ఇయర్లో ఇవన్నీ ఏం లేవు, బట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇవి ఆడుకుంటూ. చూసారా పైనుంచి చూస్తే ఇది రామ్జెల్లా. మొత్తం చెట్లే ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం అంతా ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడ మాకు తాగడానికి నీళ్ళు ఈ వాటర్లో ఫిల్టర్ చేసేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ ఫిల్టర్ చేసి వదలట్లేదు, బసాపురంలో నుంచి వస్తాయి మాకు. ఇంకా ముందుకు వెళ్దాం, ఇక్కడ అసలైన వ్యూ వస్తుంది. చూసారా ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి కూడా వచ్చి ఈ పూజని ఖచ్చితంగా చేసుకుంటారు. ఇది రామ్జెల్లా అండి మెయిన్. ఇందులో 7 బావులు ఉన్నాయి. ఇందులో కొన్ని మంచి సంఘటనలు కూడా ఉన్నాయి, కొన్ని బ్యాడ్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఈ వెళ్ళకుండా ఉండడానికి గేట్ అయితే లేకుండింది, ఓపెన్గా ఉండింది మొత్తం. అది ఏదైతే వైట్ది కనిపిస్తుందో అక్కడి నుంచి పిల్లలు ఎగిరి నీళ్ళల్లో ఈత ఆడేవారు. అలా పడి 2-3 చనిపోయారని చెప్పేసి ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి ఇవ్వట్లేదు. చాలా పెద్ద ఉంటుంది, చాలా వాటర్ ఉంటాయి, బట్ ఎప్పుడు వాటర్ ఉంటాయి దీంట్లో. చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం అంటే ఎవరికెవరికి ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి. ఇక్కడ మాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇటు మొత్తం అంతా చెట్లే ఉంటాయి. ఈ మధ్యనే ఈ రోడ్ కూడా వేయించారు, ఇంతకుముందు ఇక్కడ రోడ్ కూడా లేకుండింది. ఇక్కడ ఫిష్ హంటింగ్ కూడా చేసుకుంటారు తెలిసిన వాళ్ళు. చూడండి ఇక్కడ ఎవరో పిల్లలు కిందకి దిగారు. బ్రహ్మం గారు చెప్పారు కదా, ఆదోని అన్ని ఆ కొండల్లో కప్ప ఒకటి కోడిలాగా కూస్తుందని. ఇక్కడే అండి, అది ఏ కొండల్లో జరుగుతుందనేది తెలీదు. ఇక్కడ ఇదొకటే కాదు, రణమండల కొండ అనేది కూడా ఒకటి ఉంది. అది నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను. అక్కడ హనుమాన్ ఉంటాడు.
ఈ రామ్జల్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేది చూపిస్తారు చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద పైప్స్ ఉన్నాయి. ఈ పైప్స్ ద్వారా వస్తాయి వాటర్. చూసారా ఎంత పెద్ద పైప్ నుంచి వాటర్స్ వస్తున్నాయో. ఇంత పెద్దగా ఉంది కూడా, ఇంత పెద్దగా ఉంది. ఇది అండి రామ్జల్లా. మేమైతే తిరిగి ఇంటికి అంటే మేము పూజ చేసిన దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు జారుబండ ఉండేది, జారుబండ ఆడేవాళ్ళం. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లకు ఉయ్యాలలు వేసుకొని ఉయ్యాలలు ఆడేవాళ్ళం. అవన్నీ చాలా బాగుండేవి ఆ డేస్ అన్నీ. ఇప్పుడు ఎవరు ఆడరు, చిన్నపిల్లలైనా మేమైనా ఎవరికి ఆడడానికి అంత టైము ఓపిక ఎవరికి ఉండట్లేదు. నాకైతే ఉయ్యాల ఆడడం చాలా ఇష్టం. ఇక్కడ ఎంత ఫుడ్ తిన్నా లాస్ట్ ఐస్ క్రీమ్ కంపల్సరీ. ఇది అండి రామ్జల్లా వ్యూ మొత్తం. ఇక్కడ ఇలా పూజ చేస్తాం, ఇలా ఆడుకుంటాం, ఇలా తింటాం, ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాం వన్ డే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాం వన్ డే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.